ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తాళి నేనే తీసేశాను. నువ్వే తీసేసావా? ఎందుకు? అది కూడా చెప్పు మరి. అది నేను చెప్పలేను పిన్ని. అది సంగతి. ఏమ్మా, నా మనోడు బతికుండగానే తాళి తెంచేసావా అని నా మీద విరుచుకుపడ్డావే, ఇప్పుడేమంటావు? చేసిన దానికి చెయ్యని దానికి అందరికీ నేనే కనపడతాను. దీనివల్ల ఇలా కూడా మాటలు పడాల్సి వస్తుంది. బతికుండగానే నా కొడుకు కట్టిన తాళి తెంచేసింది అంటే వాడంటే ఎంత విలువిస్తుందో అర్థం కావట్లేదా? నా కొడుకు చచ్చినా పర్లేదనే కదా ఇలా చేసింది. అత్తయ్య, నోర్మై మోసై, నువ్వు చేసిన పిచ్చి పనికి అందరూ నన్నంటున్నారు. జానకి, వెళ్ళి తీసుకురా. నేను ఆటో అతనికి ఇచ్చిన తాళి పెద్దమ్మ ఎలా తెస్తుంది? ఇంట్లో ఎందుకుంటుంది? ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, లేకపోతే ఆజ్జల చేయదు. అందరూ తనని నమ్మేవాళ్లే, నన్ను మా వదిని నమ్మేవాళ్లే లేరు. పాపం చెప్పలేనంటుంది కదా, గుచ్చుగుచ్చు అడుగుతారు ఎందుకు? ఇలాంటి విషయాల్లో జాలి పడకూడదు. తాళి విలువ తెలుసుకోపోతే మొగుడినేం గౌరవిస్తుంది, మగాడికేం విలువిస్తుంది? తీసుకొచ్చానండి. పసుపు కొమ్మ అంత తేలిగ్గా తీసిపారేకమ్మా. ఆ పసుపు కొమ్మునే నన్ను కంటికి రెప్పలా చూసుకునే నా భర్త నాకు అండగా ఉన్నాడని ఆడపిల్ల తల ఎత్తుకుని నిలబడే ధైర్యాన్నిస్తుంది. సీనయ్య ఎక్కడున్నాడు? ఏదో పనుందని బయటికి వెళ్ళాడే. బయటికి వెళ్ళాడంటున్నారు కదా, తను వచ్చే వరకు ఆగడం ఎందుకు వదినా? ఆ బోసి మెడ చూడలేకపోతున్నాం. ఇదిగో. భర్త కట్టిన తాళిని తీసేయడానికి కారణం చెప్పలేకుండా ఉన్న నువ్వు ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే ఎవ్వరూ నిన్ను క్షమించరని గుర్తుపెట్టుకో ఆద్య. పెళ్ళైన ఆడది భర్త కట్టిన తాళి ఎవ్వరికీ కనిపించకుండా దాయొచ్చు, కాని తీసేయటానికి కారణం దాయకూడదు.